ప్రైజ్ ది లార్డ్. 2025 హ్యాపీ క్రిస్మస్. 12వ నెలలో ప్రభు బల యొద్దకు ఆయన ఇచ్చే విందులో జీవ ఆహారం భుజించడానికి దేవుని సన్నిధి అయిన పరిశుద్ధాలయమునకు వచ్చిన దేవుని ప్రియమైన జనాంగమా, ఈ సంవత్సరంలో 11 నెలలు తన రెక్కల చాటున కాపుదలిచ్చి కాచిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గణపరిచెదము. డిసెంబర్ 7వ తేదీ. దేవుని జనాంగమా, మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడే వారంగా కాక దేవుడు ఇచ్చే శాశ్వతమైన దీవెనల కొరకు మన భారమును ఆయన భరించి విజయమిచ్చే అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడాలి. మనల్ని దేవుని క్రియలు జరిగించుటకు అధికారం దయచేసి యేసుక్రీస్తునందు విశ్వాసంలో కొనసాగించుటకు కృపలను అనుగ్రహిస్తున్నాడు. అలనాడు అరణ్యంలో పరలోకము నుండి మన్నా ఇచ్చి పోషించిన దేవుడు తన కుమారుడి ద్వారా ఈ లోకమును పాప పక్షాలన చేయాలని పంపి ఆయనని నిజమైన ఆహారముగాను అనుగ్రహించాడు. పరలోకము నుండి వచ్చిన ఆయన కుమారుడు శిలువనాథుడుగా ఈ లోకమునకు జీవమునిచ్చి జీవాహారముగా చేసి ఉన్నాడు. కావున ప్రభువు ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి నిత్య జీవమును దయచేసి కాపాడమని వేడుకుందాం. జీవాహారమైన యేసునొద్దకు వచ్చిన మనల్ని ఎన్నడూ ఆకలిగొననీయకుండా జీవ ఆహారంతో నింపి శాశ్వతమైన జీవజలం ఊటను మన యందు ప్రవహింపచేసి ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఆయన యందు విశ్వాసం గల వారంగా ఎన్నడూను దప్పిక కొననీయడు. వాగ్దానమును మన యందు నిలుపుకోవాలి. తండ్రి తన సన్నిధికి రావడానికి అనుమతించినాడు కనుక ఆయన వద్దకు వచ్చే మనల్ని ఎంత మాత్రము త్రోసివేయడు, మనం రాకుండా ఉండనీయడు. నా సన్నిధికి మీరు వస్తే త్రోసివేయకుండా హత్తుకుని ఆదరించుదునని ఆయన సెలవిస్తున్నాడు. తండ్రి నుండి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని రక్షించి తన పిల్లలుగా రూపొందించుటకు, తన వారినిగా చేయుటకు తన చిత్తములో పెట్టినున్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము యేసు ప్రభువు. ఎవడైనను ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యముగా రొట్టె ద్రాక్షారసములు భుజించితే ఎల్లప్పుడూ జీవించుదురు. ఆయన ఇచ్చే ఆహారము యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నీ రక్త మాంసములలో పాలిభాగస్తులను చేసి ప్రభు సంస్కారములో పాల్గొనే అర్హత ఇచ్చిన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ బల్లారాధనలో పాల్గొన్న ఏ బిడ్డకు ఏ కొరత లేకుండా కలిమి దయచేసి అన్ని పనులలో విజయం అనుగ్రహించి పట్టజలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుము. దశమ భాగములు మొక్కుబడులు కృతజ్ఞతార్పణలు సమర్పించి శక్తితోని పరిశుద్ధాలయంలోనికి రానిచ్చి మా సంపాదనలో నీవిచ్చినదే తిరిగి మరలా అర్పించే స్థితిని కలిగి చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మా దశమ భాగములతో నీ ఆలయంలో ఆహారముగాను ఉండేటట్లు చేసి మిమ్మల్ని దీవిస్తున్నందుకు స్తోత్రములు. నిరంతరమును నీ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థించే శక్తిని కుమ్మరించి బలపరచుము. ఉద్యోగములు, వ్యాపారములు, చదువులు, కుటుంబములు, బిడ్డలు, గృహములు, జీవితాలు, సంఘటనలు, చెడు కార్యములు రాకుండా కాపాడుము. సురక్షితముగా నీ బాహువులో బంధించి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ నెల అంతయు కాపుదల అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. నీ కృపాక్షేమం వల్లే మా వెంట వచ్చును.
ఈ ఆదివారం రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కొమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథలను సంపూర్ణంగా ఆదరించుము. నీ యందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నీపై ఆధారపడి నడుచుతున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నీవే గనుక నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమందియు నీ రెక్కల చోటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచి వేయమని, ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించమని, కాపాడమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున తన పరిశుద్ధాత్మలు పరిశుద్ధాలయంలో చెల్లించుకునే ధన్యతలను పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు త్రియేక దేవుడు మనపై కుమ్మరించి ఊరంతలుగా నింపి ఫలింపచేసి కాపాడును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. సంస్కారపు బిందు ప్రభు